పకడ్బందీ అయింది. సూటిగా ఒక ప్రశ్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మీకు చేత కాదా? మీ దగ్గర అధికారం లేదా? చైతన్య, నారాయణ, వెలాసిటీ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ప్రతి సంవత్సరము 1,00,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు వాళ్ళకి కడుతూ ఏం విద్య అభ్యసిస్తున్నారో మీకు తెలియదా? దాదాపుగా 2.5 కోట్ల పేద మధ్య తరగతి తల్లిదండ్రుల రక్తాన్ని ఈ 3 సంస్థలు తీసుకుంటే దాన్ని ఎందుకు మీరు నివారించలేకపోతా ఉన్నారు? ఒక్క కలం పొట్టుతో ఈ 3 విద్యా సంస్థలని తల్లి తరిమేసి బంగాళాఖాతంలో పడేసే అవకాశం మీకున్నా మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని అంటే స్పష్టమైన సమాధానం మా దగ్గర ఉంది. మీరెందుకు చేయట్లేదు ఆ పని? వాళ్ళు తీసుకుంటున్న దండుకుంటున్న సొమ్ములో మీకు వాటా ఉంది. ఆ కార్పొరేట్ సంస్థల్లో మీరు మీ కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెట్టిండ్రు. ఇంతకంటే దారుణమైన అవమానం తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ వీళ్ళెవరికి జరగదు. అందుకే తెలంగాణ ఇంటి పార్టీ రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థల అక్రమాల మీద ఖచ్చితంగా కన్నెర్ర చేస్తుంది. వాళ్ళను మూసేయించడానికి కూడా మా యొక్క ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇది కేవలం విద్య విషయం కాదు, ఇది మన ఆత్మగౌరవ విషయం. ఈ రోజు 1000 మంది తెలంగాణ నిరుద్యోగులు స్కూళ్ళు, కాలేజీలు నడుపుకుంటూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తా ఉన్నారు. ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ 3 సంస్థలే 1000 కోట్ల రూపాయలు దండుకొని అక్రమ ఆస్తులు అమరావతిలో కొనుక్కుంటుంటే చూస్తూ మనం ఊరుకుందామా? లేదు. అందుకే మీకు చేత కాదు కాబట్టి మేము అధికారంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాం. తప్పనిసరిగా 2019లో వచ్చే ముఖ్యమంత్రి మొట్టమొదటి సంతకం ఈ 3 విద్యా సంస్థల రద్దుకే ఉంటది అని చెప్పి సభాముఖంగా మా సుధాకర్ అన్న గారి అనుమతితోటి మీకు